అర్ధరాత్రి సమయం అవుతుంది. పూజ చాలాసేపట్నుంచి తన భర్త కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. తనకి పెళ్లయ్యి కొన్ని నెలలే గడుస్తాయి. తను తన భర్త 2 రోజుల ముందే ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యుంటారు. ఈయనకి రావడానికి ఇంకా ఎంతసేపు పడుతుందో ఏమో. సరేలే, నేనొక పని చేస్తాను. ఆయనొచ్చే ముందు నేను స్నానం చేస్తాను. అలా అనుకుని పూజ బాత్రూంలోకి వెళ్తుంది. ముందు షవర్ సరిగ్గా ఉందో లేదో చూసుకుంటాను. నేను ఈ ఇంటికి షిఫ్ట్ అయినప్పట్నుంచి ఈ షవర్ని అసలు యూజే చేయలేదు. ఆ మాట చెప్పి పూజ ఎప్పుడైతే ఆ షవర్ని ఆన్ చేస్తుందో ఉన్నట్టుండి తను చాలా గట్టిగా అరుస్తుంది. ఇదెలా సాధ్యమవుతుంది? షవర్లోంచి నీళ్లకి బదులు రక్తం వస్తోంది. ఎప్పుడైతే రక్తపు చుక్కలు పూజ శరీరం మీద పడతాయో పూజ శరీరం ఎలా మారిపోతుందంటే తన శరీరం మీద ఎవరో యాసిడ్ పోసినట్టవుతుంది. కొన్ని క్షణాల్లోనే ఎంతో భయంకరమైన అరుపు ఆ ఇల్లంతా వినిపిస్తుంది. ఆ సంఘటన జరిగి 2 నెలలు గడుస్తాయి. రాజన్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. తన కుటుంబంలో కేవలం తన భార్య నిధి మాత్రమే ఉంటుంది. రాజన్ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండే ధనవంతుల కుటుంబం. కాని ఒకరోజు రాజన్కి బిజినెస్లో ఎంతగానో నష్టం కలుగుతుంది. రాజన్ తన ఆఫీస్లో తన స్నేహితుడు రాహుల్తో దిగులుగా కూర్చుని ఉంటాడు. ఏమైంది రాజన్? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? నా బిజినెస్ మూతబడిపోయింది. అయినా అడుగుతున్నావా ఎందుకంత టెన్షన్గా ఉన్నావని? బిజినెస్లో లాభ నష్టాలనేవి జరుగుతూనే ఉంటాయి. అదే కాకుండా వరల్డ్ మార్కెట్ కూడా చాలా డౌన్గా ఉంది. కానీ నాకు చాలా టెన్షన్గా ఉంది. ఇంతవరకు దీని గురించి నా భార్య కూడా చెప్పలేదు. దీన్ని దాచటం వల్ల నీకేంటి లాభం? ఏదో ఒక రోజు నిధికి తెలుస్తుంది కదా నువ్వు రోడ్డు మీదకి వచ్చావని. నువ్వు నా చిన్ననాటి స్నేహితుడివి. ఇప్పుడు నువ్వే చెప్పు, ఇప్పుడు నేనేం చేయాలి? ఇటువంటి రోజులు ప్రతి మనిషి జీవితాల్లో వస్తాయి రాజన్. అదే కాకుండా నీది షేర్ మార్కెట్ బిజినెస్. షేర్ మార్కెట్లో మనిషి అటు ఇటు అవుతూనే ఉంటాడు. ధైర్యం కోల్పోకు. ఇవాళ నీకు నష్టం వస్తే రేపు నీకు లాభాలు రావచ్చు. నేను నష్టపోయానని మార్కెట్లో అందరికీ తెలిసిన తర్వాత అప్పుల వాళ్ళు నన్ను డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు. నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు కొన్ని రోజులు ముంబైని వదిలేసి ఇంకేదైనా ప్రదేశానికి వెళ్ళిపో. షేర్ మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ తిరిగి వచ్చాయి. అంతవరకు నీకు ఆలోచించుకునే సమయం దొరుకుతుంది. కొన్ని రోజులకి అప్పుల వాళ్ళ నుంచి తప్పించుకునే అవకాశం దొరుకుతుంది. నీ సలహా అయితే బాగానే ఉంది రాహుల్, కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి? అరే, నేను ఖండాలాలో బంగళా కొన్నాను కదా, నువ్వు అక్కడికి వెళ్ళు. ఎలాగో పూజ వెళ్ళిపోయిన తర్వాత ఆ బంగళా మొత్తం ఖాళీగానే ఉంది. రాహుల్ మాటలు విని రాజన్ రాహుల్ని దీర్ఘంగా ప్రశ్నార్థకంగా చూడ్డం మొదలు పెడతాడు. తను రాహుల్తో ఏదో చెప్పాలని అనుకుంటున్నట్టు, కాని మాటలు నోటి నుండి బయటికి రావడం లేదు అన్నట్టు. రాజన్ చూసే విధానంతో రాహుల్కి అర్థమవుతుంది రాజన్ తనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు అని. కంగారు పడుకు, అటువంటిదేమీ జరగదు. నా భార్య మరణం కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే. ఆ ఇంటికి దానికి ఎటువంటి సంబంధమూ లేదు. మరుసటి రోజు రాజన్ తన భార్యను తీసుకుని ఖండాలాకి వెళ్తాడు. ఖండాలాలోని బంగళాని చూడగానే తన భార్య నిధి చాలా సంతోషిస్తుంది. వావ్ రాజన్, ఈ బంగళా అయితే చాలా అందంగా ఉంది. నాకు ముందే తెలుసుంటే నువ్వు ఇక్కడికి తీసుకొస్తున్నావు అని నేను మార్కెట్ నుంచి బోలెడంత షాపింగ్ చేసుకుని వచ్చేదాన్ని. అన్నట్టు నిధి, ఈ బంగళా నాది కాదు, నా ఫ్రెండ్ రాహుల్ది. అయితే ఏమైంది? నీదైతే ఏంటి, నీ ఫ్రెండ్దైతే ఏంటి? నేను ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఈ బంగ్లా నాదే అవుతుంది కదా. కాని రాజన్, నువ్వొక పని చేయాల్సుంటుంది. ఏంటా పని? అరే, నువ్విక్కడ ఒక పని మనిషిని వెతికి తీసుకురావాలి. ఎందుకంటే నీకు తెలుసు కదా, ఇల్లు శుభ్రం చేసే పనైతే నా వల్ల కాదు. ఇల్లు శుభ్రం చేసే పని కోసం పని మనిషి కావాలి కదా. రాజన్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని గంటల తరువాత రాజన్ ఒక ముసలావిడ్ని అక్కడికి తీసుకొస్తాడు. అతి కష్టం మీద ఈవిడ నాకు దొరికింది. ఈ బంగళాకి రావడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. కాని ఎందుకని? ఈ బంగళాలో అంతగా అసలు ఏముందని? ఆ ముసలావిడ చాలా రహస్యమయంగా, అమ్మగారు, నేను ఇక్కడ కేవలం సాయంత్రం వరకే ఉంటాను. సాయంత్రం అయిన తర్వాత నేనిక్కడ్నుంచి వెళ్ళిపోతాను. నాకేం ప్రాబ్లం లేదు. నిజానికి నీకు రాత్రికిక్కడుండాల్సిన అవసరం కూడా ఉండదు. వెళ్ళు, నీ పనిని మొదలుపెట్టు. ముసలావిడ తన పనిని మొదలు పెడుతుంది. నిధి రాజన్ కోసం వంట చేస్తుంది. నిధి వంట చేస్తూ ఉంటుంది.
అంతలో తన చెవులకు బాత్రూంలో షవర్ ఆన్ చేసిన శబ్దం వినిపిస్తుంది. అరే కాంతాబాయి, వింటున్నావా? బాత్రూంలో షవర్ ఆన్లో ఉన్నట్టుంది, ఒకసారి చూడు. మీ అయ్యగారు స్నానం చేసి షవర్ ఆపడం మర్చిపోయినట్టున్నారు. అలాగే అమ్మగారు, నేనిప్పుడే వెళ్ళి చూస్తాను. కాంతాబాయి ఎప్పుడైతే బాత్రూం లోపలికి వెళ్తుందో అక్కడ ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఆవిడ చాలా గట్టిగా అరుస్తుంది. ఆవిడ చూసేసరికి షవర్లో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఆ షవర్ కింద ఒక మహిళ నిలబడి స్నానం చేస్తూ ఉంటుంది. తనకసలు తల ఉండదు. కాంతాబాయి అరుపు విని రాజన్ ఇంకా నిధి పరిగెత్తుకుంటూ బాత్రూం దగ్గరికి వెళ్తారు. ఏమైంది కాంతాబాయ్, ఎందుకు అరిచావు? సార్, అది ఈ షవర్ లోపల నుంచి నీళ్లు కాదు, ఇంతవరకు రక్తం వచ్చింది. నువ్వసలు ఏం మాట్లాడుతున్నావ్? రక్తం వచ్చింది అంటే మరెక్కడుంది రక్తం? ఇందులో నుంచి నీళ్లే కదా వస్తున్నాయి. ఆ మాట చెప్పి నిధి షవర్ని ఆఫ్ చేస్తుంది. దయచేసి మీరు నా మాటని నమ్మండి మేడం. ఒక మహిళ, తల లేకుండా శరీరం మాత్రమే ఉంది. ఆవిడ షవర్లో నుంచి వచ్చే రక్తంలో స్నానం చేస్తూ ఉంది. నీకేమైనా మతిగానే పోయిందా ఏంటి కాంతాబాయ్? ఇక్కడ నాకు పనివాళ్లు సులభంగా దొరుకుంటే నిన్ను మెడపట్టి బయటికి గేంటేసుండేదాన్ని. ఇక చాలా ఆపునిది. ఆ మాట చెప్పి రాజన్ కాంతాబాయిని చూసి, కాంతాబాయ్, నువ్వు ఏదైనా భ్రమపడి ఉంటావు. సరే, వెళ్ళి పని చేసుకో. అలాగే సార్, నేను వెళ్తాను. కానీ నేను ఈ బాత్రూంలోకి ఇంకెప్పుడూ కూడా రాను. ఒకవేళ మీరు బాత్రూంని శుభ్రం చేసుకోవాలంటే అది మీ ఇద్దర్లో ఎవరో ఒకరే చేసుకోవాలి, నేను మాత్రం చెయ్యను. ఆ మాట చెప్పి కాంతాబాయి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. నిధి కోపంగా కాళ్లు ఈడ్చుకుంటూ కిచెన్లోకి వెళ్లి, నీ ఈ పని మనిషి నా మూడంతా నాశనం చేసింది. ఇక చాలా ఆపునిది. ఆవిడ ముసలావిడ అనేది మర్చిపోకు. ఆవిడ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే మరో పని మనిషి కూడా ఎక్కడ దొరకదు. ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ నువ్వే చేసుకోవాల్సి వస్తుంది. ఆ మాట చెప్పి రాజన్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అంతలో కాంతాబాయి రాజన్ దగ్గరికి వెళ్లి చాలా నెమ్మదిగా చెప్తుంది. అయ్యగారు, నేను అబద్ధం చెప్పడం లేదు. నిజంగానే షవర్లో నుంచి నీళ్లకి బదులు రక్తం వచ్చింది. నేను అమ్మగారికి చెప్పలేదు. అందులో నుంచి ఒక రక్తపు బొట్టు నా చేతి మీద పడగానే నాకు ప్రాణం పోయినంత పనయింది. ఎవరో నా చేతి మీద యాసిడ్ వేసినట్టుగా అనిపించింది. ఆ మాట చెప్పి ముసలావిడ తన చేతిని రాజన్కి చూపిస్తుంది. ఆ ముసలావిడ చెయ్యి పూర్తిగా కాలిపోయి ఉంటుంది. అది చూసి రాజన్ కళ్ళు భయంతో నిండిపోయి ఉంటాయి. సాయంత్రం అయ్యింది సార్, నేనింటికి వెళ్తున్నాను. నాకు ఇవాల్టి జీతం కూడా అక్కర్లేదు. ఇక నేను మళ్ళీ ఈ బంగళాలోకి రాను. వెళ్తూ వెళ్తూ నాకు ఒక విషయం చెప్పేళ్ళు. అసలు ఈ బంగళాలోకి పనిచేయడానికి ఎవరు ఎందుకు రావడం లేదు? 2 నెలల క్రితం ఈ బంగళా యజమాని భార్య రహస్యమయ పరిస్థితుల్లో చనిపోయింది. ఆవిడ శరీరమంతా యాసిడ్తో కాలిపోయి ఉంది. పోలీసులకి కేవలం ఎముకలే దొరికాయి. అప్పట్నుంచి ఈ బంగళా గురించి చుట్టుపక్కల వాళ్ళు వింత వింత కథలను సృష్టించటం మొదలుపెట్టారు. అందరూ ఒకటే అంటారు, ఈ బంగళా హాంటెడ్ అని. ఆ మాట చెప్పి పనిమనిషి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రాజన్ వెంటనే రాహుల్కి ఫోన్ చేస్తాడు. హలో రాహుల్, నువ్వెక్కడున్నావు? నేను ఇప్పుడు ముంబైలో ఉన్నాను. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? నాకు దేని గురించి అయితే అనుమానం కలిగిందో బహుశా అదే జరిగింది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీ భార్య మరణం యాక్సిడెంట్ కాదు. ఫోన్లో నువ్వేం మాట్లాడొద్దు. కొన్ని గంటల్లో నేను అక్కడికి చేరుకుంటాను. అక్కడ కూర్చొని మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఫోన్ కట్ చేస్తాడు. రాజన్ ఎంతో ఆతృతగా రాహుల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రాహుల్ కోసం ఎదురు చూస్తూ చాలా సమయం గడిచిపోతుంది. రాహుల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అంతలో నిధి అక్కడికొచ్చి, నేను పని చేసి అలసిపోయాను, వెళ్ళి స్నానం చేసొస్తాను. ఆ తర్వాత మనమిద్దరం డిన్నర్ చేద్దాం, ఓకే? నిధి బాత్రూం లోపలికి వెళ్తుంది. షవర్ వైపు చూసి నవ్వుతూ ఇలా అంటుంది, విచిత్రంగా ఉంది. ఇక్కడి వాళ్లకి ఈ షవర్లోంచి రక్తం వస్తున్నట్టెందుకు కనిపిస్తుంది? ఆ మాట చెప్పి నిధి షవర్ని ఆన్ చేస్తుంది. తను ఎప్పుడైతే షవర్ ఆన్ చేస్తుందో తనకెలా అనిపిస్తుందంటే తన శరీరం మీద ఎవరో నిప్పుల రవ్వల్ని వేస్తున్నట్టు అనిపిస్తుంది. ఉన్నట్టుండి షవర్లో నుంచి నీళ్లు కాకుండా రక్తం కారుతుంది. అది చూసి నిధి గట్టిగా అరుస్తుంది. కాని అంతలోనే ఎవరో తన పీక పట్టుకున్నట్టు తనకనిపిస్తుంది. నిధి షవర్ని ఆఫ్ చేయడానికి ట్రై చేస్తుంది. కాని చూస్తూ ఉండగానే ఆ షవర్లో నుంచి రక్తానికి బదులు నల్లని పొగ వస్తుంది.
కాసేపట్లోనే ఆ పొగ ఒక భయంకరమైన స్త్రీ రూపంలోకి మారుతుంది. తన శరీరం పూర్తిగా కాలిపోయి ఉంటుంది. తను ఎర్రని కళ్లతో నిధి వైపు చూస్తూ ఉంటుంది. ఎవరు నువ్వు? నీ మరణం. ఆ మాట చెప్పి భయంకరమైన స్త్రీ మళ్లీ నల్లని పొగగా మారిపోతుంది. చూస్తూ ఉండగానే ఆ నల్లని పొగ ఎంతో వేగంగా నిధి నోట్లోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత తన శరీరం మరొక స్త్రీ శరీరంగా మారిపోతుంది. అక్కడ రాజన్ ఎంతో ఆతృతగా రాహుల్ కోసం ఎదురు చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అంతలో డోర్ బెల్ మోగుతుంది. రాజన్ ఎప్పుడైతే తలుపు తెరుస్తాడో అప్పుడు ఎదురుగా రాహుల్ నిలబడి ఉంటాడు. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను ఫోన్లో అటువంటి మాటలు మాట్లాడొద్దని? రాహుల్, ఇటువంటి సంఘటనలు అయితే జరుగుతున్నాయో ఆ సంఘటనలు చాలా రహస్యమయంగా అనిపిస్తున్నాయి. నాకు చాలా భయంగా ఉంది. అంతగా ఏమైంది? అరే, నువ్వే ఆలోచించు. ముందు నీ భార్య రహస్యమయంగా చనిపోయింది. ఇక ఉన్నట్టుండి నేను నష్టాల్లో కూరుకుపోయాను. అరే, అటువంటిదేమీ లేదు రాజన్. నీకేమైనా మతిపోయిందా? ఎన్నిసార్లు చెప్పాను నీకు మనమిద్దరం ఏదైతే చేశామో అది మన నిస్సహాయత అని. ఎందుకంటే మన గురించి నిజం తనకి తెలిసిపోయింది. ఒకవేళ మనం ఆ స్టెప్ తీసుకోకపోతే ఈ పాటికి మన ఇద్దరం జైల్లో ఉండుండేవాళ్ళం. రాహుల్ ఆ మాట అంటాడో లేదో అంతలో వాళ్ల చెవులకు నిధి గట్టిగా అరిచిన అరుపు వినిపిస్తుంది. ఏమైంది? ఇది వదిన అరుపులా ఉందే. వదిన ఎక్కడుంది? నాకసలు గుర్తే లేదు. తను బాత్రూంలోకి స్నానం చేయడానికి వెళ్ళింది. తను వెళ్ళి చాలాసేపు అయింది. పద, వెళ్ళి చూద్దాం. ఒకవేళ తను బాత్రూంలో జారి పడిపోయిందేమో. ఆ మాట చెప్పి వాళ్ళిద్దరూ బాత్రూంలోకి వెళ్తారు. కాని ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి వాళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యానికి గురవుతారు. వాళ్ల ఎదురుగా ఎవరో ఒక అమ్మాయి భయంకరంగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఇదెలా సాధ్యమవుతుంది? నువ్వు దిశ కదా? నేను రాజన్ నిన్ను ఇదే బాత్రూంలో చంపేశాం కదా? నువ్వు చాలా సరిగ్గా చెప్పావు. నీళ్ల ట్యాంక్లో మీరు నీళ్లకి బదులు యాసిడ్ నింపారు. ఎప్పుడైతే నేను షవర్ ఆన్ చేశానో అప్పుడు నా శరీరం పూర్తిగా కాలిపోయింది. నేను చనిపోయాను. కాని నా ఆత్మ ఇంకా కూడా ఈ షవర్లోనే దాగి ఉంది. మీ ఇద్దరిని చంపిన తర్వాతే నా ఆత్మకు శాంతి లభిస్తుంది. మమ్మల్ని క్షమించు. మేమలా చేయకపోతే నువ్వు మా గురించి పోలీసులకు చెప్పేదానివి. మేము నీ నుండి కోట్లలో అప్పు తీసుకున్నాము. అది మేము నీకు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా లేము. మీరిద్దరూ నాకు బిజినెస్ పార్ట్నర్స్. నేను మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాను. కాని దానికి బదులు మీరు నాకేమిచ్చారు? భయంకరమైన మరణం. ఇంకా చెప్పాలంటే మీరు నన్ను మోసం చేసి నా ఈ బంగళాన్ని కూడా కాజేశారు. ఇప్పుడు మీరు కూడా నా బాధని ఫీల్ అవుతారు. నేను ఎలా ఫీల్ అయ్యానో అలాగా. ఆ మాట చెప్పి దిశ తన నోరు తెరిచి గట్టిగా అరుస్తుంది. ఉన్నట్టుండి ఒక నల్లని పొగ తన నోట్లోంచొచ్చి బాత్రూంలో అటూ ఇటూ తిరుగుతుంది. నిధి శరీరం మృతవస్థలో బాత్రూంలోనే పడిపోతుంది. చూస్తూ ఉండగానే బాత్రూం షవర్ ఆన్ అవుతుంది. అందులో నుంచి రక్తం కారుతుంది. ఎప్పుడైతే ఆ రక్తం రాహుల్ ఇంకా రాజన్ శరీరం మీద పడుతుందో వాళ్ళిద్దరి శరీరాలు పూర్తిగా కాలిపోతాయి. మరుసటి రోజు పోలీసులకి వాళ్ల ముగ్గురి శవాలు బాత్రూంలో దొరుకుతాయి. కిందటిసారి ఒక ఆడమనిషి శవం ఈ బాత్రూంలో దొరికింది. ఈసారి ఒకటి కాదు, 3 శవాలు ఈ బాత్రూంలో ఉన్నాయి. నాకేం అర్థం కావడం లేదు. అసలు వీళ్ళు బాత్రూంలో ఏం చేస్తున్నారు? పోలీసులు వాళ్ల ముగ్గురి మరణాన్ని కూడా రహస్యమయ పరిస్థితుల్లో హత్యగా మార్చి శాశ్వతంగా క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే ఆ బంగళాలో యాసిడ్ ఆనవాళ్లు ఎక్కడా దొరకలేదు.